హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాజ్మా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రాజ్మా తీసుకొని వాష్ చేసి పెట్టుకొని ఒక 12 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. అలా 12 అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలుపుకొని కొంచెం మెత్తగా ఉడకాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా దినుసులు యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ జీరా కూడా యాడ్ చేసి 4-5 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 1 కప్ టమాటో పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకొని 1 కప్ టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం కలుపుకొని ఆ తర్వాత ఒక 1 కప్ ఆనియన్ పేస్ట్ కూడా ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఒక 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి. ఇలా పసుపు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఇందాక ఉడకబెట్టుకున్న రాజ్మా మొత్తం యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేశాక మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 to 2 మినిట్స్ పాటు కుక్ చేయాలి. కొంచెం చిక్కగా అయ్యే వరకు కుక్ అవ్వాలి. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కుక్ అయిన తర్వాత కొంచెం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా రాజ్మా కర్రీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.